అనాఘ్రతావతికం బహుగుణ్రీణాది మనసో దుహానం సౌహార్దం పరిచిర్వివాదాత్ గహనం పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీః మహ్యం బహుముఖయ వాణీగులసితం. భగవద్బంధువులారా, అలా చూపెడితేనా అప్పుడు చూచిన వాళ్ళు చాలా మంది అయిపోతారు జన. అలా చాలా మంది చూచినారు అని అంటే ఎస్ అయ్యుండొచ్చును అని మనకి కూడా గాఢంగా విశ్వాసం కలుగుతుంది. కేవలం ఒకరో ఇద్దరో చెప్పడం అనేటువంటిది కాకుండా చూచారు కదా చాలా మందిను. అవును, చాలా మంది చూచారు. అవునా, నేను కూడా చూచా, నేను కూడా చూచాను, వారు చూచారు, వీరు చూచారు. అలాగా ఓ చాలా బాగుంది. అయితే మనకి ఆత్మ సంతృప్తి అన్నమాట. అందుకోసం పరమాత్మ తన గుణాలను ప్రదర్శనశాలగా పెట్టుకోవడం కోసం వస్తాడట. ప్రదర్శనశాలగా ఎందుకు పెట్టుకోవాలి? పరమపదంలో అసలు తన గుణాలని కానేవలడు లేడట. అది ఒకటి కొరత ఆయనకి. అనంత కళ్యాణ గుణగణములు కూడా పరమాత్మకి ఉంటే పాపం ఆయనకి దయ ఉంది అని ఎనకుందా? దయ ఉంటే ఏడ్చేవాడిని చూచి ఏడవటం దయ అని అంటారు. ఎవరైనా ఏడుస్తూ ఉంటే వైష్ణవజనతో తాయి జో పర పీడా జారీరే అని ప్రార్థన. పాపం ఇతరుల యొక్క దుఃఖాన్ని కూడా తెలుసుకొన కలిగినటువంటి వాడైతే వాడు భక్తుడు, వాడు నిజమైనటువంటి దయ కలవాడు. అయితే ఎదుటి యొక్క దుఃఖాన్ని తెలుసుకోవడం అని అంటే అర్థం ఏమిటి? ఎదుటివాడి కంట నీరు వచ్చేస్తూ ఉంటే అయ్యో పాపం అని అంటూ ఆ దుఃఖం మనకి కూడా తెలిస్తే దుఃఖం మనకు తెలిసినందువల్ల మనకంట కూడా నీరు రావాలి. అలాగా వస్తే దాన్ని దయా అని అంటారు. ఇది పరమాత్మకి కూలడంతో ఉంది. దయా సింధు అంటారు ఆయన. అది దయా సముద్రుడు అని అంటూ ఉంటాం. నిజంగా అది అంటూ ఉండటం వింటూ ఉండటమే కానీ ఆయనకి దయ ఉంది అని మనకి ఏం తెలుసును? పోనీ తనకి దయాగుణం ఉంది అని ఆ ముక్తిధామంలో ఉండే నిత్యులకో ముక్తులకో అందరికీ కూడా బాబు నేను గొప్ప దయగలవాడ, నేను గొప్ప దయగలవాడను అని 10 మందికి చెప్పుకుంటాడు అనుకోండి. వాళ్ళకి దయతో ఏం పని? అక్కడ ఎవడైనా ఏడ్చేవాడు కూడా ఉంటే అంటే ముక్తిధామంలో కూడా ఎవడి తండ్రి చచ్చో, తాత చచ్చో, కొడుకు చచ్చో, కోమలు చచ్చో, ఏదో కష్టాలు ఇచ్చో వాడు ఏడవని. వాడు ఏడిస్తే అప్పుడు పరమాత్మ వాడికంటే కూడా ఎక్కువగా బోరున ఏడవగలగాలి. అలా ఏడిస్తే అబ్బో పరమాత్మకి ఎంత దయ అని ఆ ముక్తిధామంలో ఉండే వారందరూ కూడా అనుకోగలరు. ఈయన యొక్క దయ అనేటువంటి గుణం అలా ప్రకాశంలోనికి రాగలదు, అందరికీ తెలిసి రాగలదని అర్థం. కానీ పరమపదంలో ఎవడు ఏడుస్తాడు? పరమపదంలో కూడా ఏడుపు ఉంటుందా? ఇంకా అక్కడ పరమపదంలో ఏడుపు అనేటువంటిది లేదు. శోకాతిగో మోదతి స్వర్గలోకి. అక్కడ శోకం అనేటువంటిదే ఉండడానికి వీలు లేదే. లేకపోతే పాపం ఈయన దయాగుణం ఎందుకు అక్కడికి వచ్చినట్టు? ఈయనకు క్షమించడం అనేటువంటిది ఒక పెద్ద గుణము అని అనుకుంటా. అంటే ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా పర్వాలేదులేరా అని అంటూ పాపం మన పరమాత్మ మనల్ని క్షమించి వేస్తాడు. ఆయన చెప్పాడు సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నీకేం పర్వాలేదు, అన్ని పాపాలు నేను మన్నించేస్తాను కదా, అన్ని రైట్ ఆఫ్ చేస్తాను తుమ్మనం అన్నాడు మన పరమాత్మ అని అంటే ఏమో అన్నాడు. కానీ తీరా దగ్గరికి వెళితే దుర్మార్గుడై ఇన్ని పాపాలు చేశావంటాడేమో. ఇదో క్షమ అనేటువంటి గుణం. అన్ని పాపాలు చేసిన వాడిని కూడా ఆయన క్షమించి పారవేయగలడు. పరమపదంలో ఎప్పుడండి పాపాలు చేసేవాడు? ఈయన క్షమ అనేటువంటి గుణానికి అక్కడ ఏదైనా ప్రసక్తి ఉందా? ఈయన ఎవరిని క్షమించాలి? తప్పులు చేసిన వాడిని క్షమించాలి. పరమపదంలో ముక్తిధామంలో ఎవడైనా తప్పులు చేసిన వాడు ఉంటాడా? ఎవ్వడూ లేడు. కనుక పాపం తమకు క్షమ అనే గుణం కూడా ఉన్నది, కానీ దానితో అవసరం రావడం లేదు పరమాత్మకి. పరమపదంలో మనకి అవసరం రానటువంటి పనిముట్టు ఏదైనా ఇంటిలో ఉంటే పూజ పడుతుంది. మరో ఏడాది 10 ఏళ్ల దాకా కూడా మనం వాడకుండా అలాగే ఉంటే అది చిలువ పట్టి చెడిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. పరమాత్మ గుణాలు కూడా అలాంటివి. పాపం పరమపదంలో దయాగుణం ఉంది, క్షమాగుణం ఉంది, ఔదార్య గుణం ఉంది. అడిగింది ఒక్కటైతే 50 ఇవ్వగలడు పరమాత్మ. అంతటి గొప్ప దాతృత్వ గుణము ఉంది, వాత్సల్యం ఉంది. మనం చేసిన తప్పుల్ని కూడా తప్పులుగా కాకుండా మా బాబీ ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నాడు అని చెప్పి దుమ్ములో పొరలాడి వచ్చిన కొడుకును పట్టుకొని తల్లి ఒడిలో పట్టు చీర అనేటువంటి భ్రమ కూడా లేకుండా చీరతో తుడుస్తూ మా బాబు
అయ్యో దుమ్ము దుడుస్తున్నావా, మా బాబుకి దుమ్ము పట్టినా ఎంత బాగున్నాడు. అంటే దుమ్ము కూడా సంతంగానే బాగానే కనిపిస్తూ ఉంటుంది. దోషములు కూడా గుణములుగా కనిపించడమే వాత్సల్యం అని అంటారు. న్యాయంగా తప్పు అది, దోషమే అది. అయినప్పటికీ అది దోషంగా కనిపించదట వీళ్ళకి. ఎలా కనిపించుతూ ఉంటుంది? అది పెద్ద గుణంగా కనిపించుతూ ఉంటుంది. చాలా అందంగా కనిపించుతూ ఉంటుంది. ఇయమధిక మనోజ్ఞ శైవలి వల్కలీనాభితన్వి అంటే శకుంతల కట్టుకుంది పట్టు పుట్టని కాదు పాపం, అడవుల్లో పెరిగింది, అడవుల్లో ఉన్నది. ఏవో నారచీరలు కట్టుకుంది కానీ మన దుష్యంతుడికి అంతఃపుర రాణివాసం కట్టుకునే పట్టు చీరల కంటే కూడా ఈ ఆటవిక స్త్రీ కట్టుకున్నటువంటి నారచీర మరీ అందంగా కనిపించిందట. దేవుడు చెప్తాం, ఏం చేస్తాం? అదో గుణం అన్నమాట. అంటే తనకి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి పైన ఉండే దోషాలని ఈ ప్రేమ గుణములుగానే స్వీకరింప చేస్తూ ఉంటుంది. ఇది ఒక వాత్సల్యం, మన పరమాత్మకి ఉండే గుణం. ఈ గుణం పరమపదంలో ఏం పనికి వస్తుందని పాపం? పరమపదంలో ఎవరైనా తప్పులు చేస్తే కదా, పరమపదంలో ఎవరికైనా మురికి అంటుకుంటే కదా, అప్పుడు దాన్ని కూడా చూచి గుణము అని అనుకోవాలి. అలాగా పరమాత్మ దగ్గర ఉండే అనంత కళ్యాణ గుణ గణములు కూడాను తనకి ముక్తిధామంలో నిరుపయోగంగా పడి ఉన్నవిట. నిరుపయోగంగా అక్కడ పడి ఉన్నవి ఇక్కడ అవసరంగా ఉన్నవి. ఇక్కడ మనకి క్షమ కావాలి, మనకి పరమాత్మ దయ కావాలి, మనకి పరమాత్మ ఔదార్యం కావాలి. మాకు అడుక్కోరాదు పరమాత్మ. అడుక్కుంటాం మనం? అడుక్కోమనం అంటే మనకు తెలిసినటువంటివి కనుక మాకు కూడా ఓ 4 మేడలు ఇవ్వు అని అనుకుంటాం. ఓ 4 మేడలేనా ఇస్తే సరిపోయిందా? 4 మేడలు ఇచ్చేస్తాడు. తెల్లవారి నుంచి రిపేర్ కోసం మళ్ళీ తెచ్చుకు పెట్టుకోమంటాడు. కాదు, రిపేర్ లేకుండా ఇవ్వు. ఏం చేసినా కానీ వీటన్నిటి కూడా ఆపురమ్మ భువన పునరావర్తి ఇవన్నీ నాశనం నీకు ఎటువంటివి, నీకు అడుక్కోరాదంటాడు. నిజంగానే మనకు అడుక్కోరాదు పాపం. ఒకటి అడుక్కుంటే 10 ఇస్తాడు. ఒక్క మాట అడుక్కున్నారు దేవతలు, శరణాగతి చేశారు. దేవతలు శరణాగతి చేసి బాబు రావణం జగి సంయుగే త్వం గతి పరమాదేవా. ఓయ్ భగవంతుడా, మేమంతా నీ శరణాగతి చేస్తూ ఉన్నాము. మాకు రావణాసుడితో చాలా కష్టం ఉంది కనుక తత్రత్వం మానుషో భూత్వా రావణం జయి సంయుగే. నీవు మనుష్యుడిగా పుట్టి ఆ యుద్ధం చేసి రావణాసుని చంపేసేయవయ్యా అని కోరుకున్నారు. ఇది కోరుకోవచ్చినటువంటి వారి కోరికనేనా ఇది? రావణాసుని చంపవయ్యా అంటే పీడా పోతుంది కదా. అలా కాదట, నీవు మనిషిగా అయ్యి అందులో పుట్టి అందులో యుద్ధం కూడా చేసి ఏం యుద్ధం చేయకుండా చెప్పకూడదా? ఒరే నీకు మాటనే మాట్లాడరాదు అంటే మనకు తెలిసింది ఇంతే అన్నమాట. యుద్ధం చేయకుండా ఎలా చంపుతాడండి మరి? మరి మనుష్యుడి వల్లనే వాడు తస్మాత్ సమానుషాత్ వచ్చః బ్రహ్మదేవుడు చెప్పాడు. వాడికి ఇతరుల వల్ల చావు అనేటువంటిది లేదు, కేవలం మనుష్యుడి వల్లనే చస్తాడని ఉంది కనుక పరమాత్మ నీవెలాగైనా మనుష్యుడిగా పుట్టాలి. పుట్టి మరి ఎలాగా రావణాసురుడు చంపడం అని అంటే ఎలా చంపుతావు? ఎప్పుడు చంపుతావు? ఏదో రకంగా వాడితో యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేసి కానీ చంపాలి. అప్పుడు చంపు రావణాసురుణ్ణి అని అంటూ కోరుకోవడం. అది రావణాసురుడు చంపు ఇంత చేసి కోరుకోవడం. రావణాసురుడు చంపేసి వస్తాడు అనుకోండి. చంపేశానయ్యా రావణాసురుణ్ణి అని వచ్చేస్తాడు. రావణాసురుని చంపావు కానీ అదవ కుంభకర్ణుడు లేచున్నాడు, మళ్ళీ చంపేస్తూ ఉన్నాడు మమ్మల్ని అని అంటూ మళ్ళీ శరణాగతి. మళ్ళీ మా రామచంద్ర, నీవు అక్కడ మనుషుడిగా పుట్టి ఆ కుంభకర్ణుని చంపేసి సరే మళ్ళీ రావడం అని కుంభకర్ణుని చంపేస్తాడు. కుంభకర్ణుని చంపినాడు కానీ బాబు ఆ ఇంద్రజిత్తు ఉన్నాడు, మా గొంతులు వేస్తూ ఉన్నాడు బాబు అని అంటూ మళ్ళీ శరణాగతి, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ రాముడు రావడం, మళ్ళీ నాడు ఇంద్రజిత్తును చంపడం. ఇంద్రజిత్తును చచ్చిన తర్వాత ఓ ప్రహస్తుడు. ఎలాగా? ఏం కోరికనండి? ఈ కోరికతో అంతమేది అసలు? నీకు కోరుకో వచ్చిందా? మనకి ఏమీ కోరుకోరాదట. నీవు రావణాసురుని చంపమని ఒక్క మాట అడిగితే పరమాత్మ అంటాడు, ఊరి దౌర్భాగ్యులారా మీకు కోరుకోరాదు, నేనున్నాను చూడు, ఏం చేస్తావు? నేను మీరన్నట్టుగానే పుట్టి రావణాసురుని సపుత్ర పౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతి బాంధవ హత్వా క్రూరం విషం అంటాడాయన. అంటే వాడి కొడుకుల్ని చంపుతాను, వాడి పౌత్రుల్ని చంపుతాను, వాడి బంధువుల్ని చంపుతాను, వాడిని అనుసరించేటువంటి వారిని చంపుతాను, వాడి జ్ఞాతుల్ని చంపుతాను, వాడి మిత్రుల్ని చంపుతాను. అది ఈయన కోరుకోవలసింది కూడా అంతే మరి. లేకపోతే ఇప్పుడు రావణాసురుని చంపేస్తావు, కుంభకర్ణుని చంపేస్తావు, వీడి వియ్యంకుడు ఎవడో తెల్లవారి మళ్ళీ మమ్మల్ని పట్టేస్తాడు. ఏం చేస్తాం మనకి చేత కానప్పుడు? కనుక వాళ్ళ బంధువులను అందరినీ కూడాను, అందరినీ, వాడి మిత్రులను అందరినీ కూడాను, జ్ఞాతులు ఎవరు వారిని అందరినీ కూడాను వారిని చంపేశావు కానీ వాళ్ళ కొడుకులు వస్తారేమో, ఆ కొడుకులకు కొడుకులు ఉంటారు వాళ్ళను ఇలాగా మనం అడిగింది ఒక్క రావణాసురుడిని చంపమని అడిగితే ఆయన ఇందరినీ కూడా మట్టు పెడతాను మీకు అడగరాదు అని అంటాడు. ఇది ఔదార్యం అనేటువంటి గుణం. ఒకటి అడిగితే 1,00,000 ఇవ్వడం, అలాంటి గుణం ఆయన తెలిసినటువంటి వాడు కనుక
మరి ఈ గుణం అడిగేవాడు ఉన్న చోట కదా ఏదైనా మనకి అక్కరకు వస్తుంది. అడిగేవాడు లోని చోట దాతకి పేరు కావాలి అంటే యాచకులు ఉండాలట. చాలా గొప్ప దాతనండి ఈయన. ఏం గొప్ప దాతండి అని అంటే ఎంత అడిగితే అంత ఇచ్చేస్తూ ఉన్నాడు. 2 చేతుల్లో కూడా దానం చెయ్యడమే పని. తెల్లవారు లేస్తే మా ధర్మరాజు పాపం కృష్ణుడు ధర్మరాజును తీసుకుని వెళ్ళాట సుతలానికి ఒకసారి. ఎందుకు? మన ధర్మరాజుకి పెద్ద గర్వం ఏర్పడిందట. ఏం గర్వం? ఈయన తెల్లవారుగానే లేచి స్నానం చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆరాధన ముగించుకొని వచ్చి కూర్చొని ఆ గంట వరకు ఎవరొస్తే వారికి ఏం దొరికితే అది అంతా దానం చేసేవాడట. అలా పాపం ధర్మరాజు దానం చేస్తాడు. పాపం తెల్లవారుగానే క్యూ పట్టుకొని జనులందరూ కూడా వచ్చి కూర్చుంటే వారందరికీ కూడా రత్నాలు, మణులు, మాణిక్యాలు యథేష్టంగా 2 చేతులతో కూడా దానం చేసేవాడట. అవ్వా! కృష్ణుడు కూడా ఒకసారి అలా ఉన్నాడో చూద్దామని, బావా ధర్మరాజా, ఏమిటి? నీ దానం చూస్తున్నానయ్యా. నేనొచ్చిన 3 రోజుల నుంచి చూస్తున్నాను. 3 రోజులు కాదు, ఇది ప్రతినిత్యము ఇంతే. ఏమి శాంతత, ఎంత గర్వం అందులో. ప్రతినిత్యము కూడా ఇలాగే దానం చేసేస్తూ ఉన్నా. ప్రతినిత్యము ఇలాగే ప్రతినిత్యము గంట వరకు వచ్చిన వారందరికీ ఏదనకుండా రత్నాలు, మణులు, మాణిక్యాలు దోషుల కొద్దీ దానం చేయడం. ఏమి దాతం. ఓహో! నిజంగా ధర్మరాజా, నీ దాతృత్వం ముందు ఎవ్వడి దాతృత్వము కూడా పనికిరాదు. ఎందుకు అంటే ఆ కర్ణుడు అక్కడ చచ్చాడు కదా, వాడికే దాత అనే పేరుంది. తనకి ఇన్ని చేసినా ఇంకా రావడం లేదు. కర్మం చాలా పాపం. అందుకోసం పాపం దానాలు చేసేస్తూ ఉన్నట్ట ఈయన. వీడికి చాలా గర్వం ఎక్కిపోతే మంచిది కాదు. భక్తుడు చెడిపోకూడదు. మన పరమాత్మ వ్రతం నమే భక్తి అప్రణశ్యతి. ఆయన యొక్క ప్రతిజ్ఞ అది. సాగకూడదు, నశించకూడదు, వాడు చెడిపోకూడదు భక్తుడు. అందుకోసం మన ధర్మరాజును పట్టుకొని, బాబు ఇంకా ఎవరండి దానాలలో గొప్ప గొప్ప పేరు సంపాదించినటువంటి వారు, నా అంతగా దానం చేసినటువంటి వారు అని అంటే, బాబు బలిచక్రవర్తి కూడా చాలా గొప్ప దాత అని పేరు ఉండేదయ్యా. నేనంటే ఆయన ఉంటాడా? సుతలంలో ఉంటాడు. అంటే వాడి దగ్గరికి కూడా వెళ్ళి, వాడు కూడా భూధర్మరాజా ఏమి గొప్ప దాతవయ్యా అని అతనితో కూడా అనిపించుకుంటే మనకి కాస్త గొప్పతనం అన్నమాట. ఓ పండితుణ్ణి మరో పండితుడు మెచ్చుకున్నప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఒక దాతను మరొక దాత మెచ్చుకున్నప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అది ధర్మరాజులో ఉండేటువంటి ఒక కథ. అది కనిపెట్టి కృష్ణ పరమాత్మ శిథిలానికి తీసుకుని వెళ్ళాడు. శిథిలాన్ని తీసుకుని వెళ్ళి, బలిచక్రవర్తి చూచావా, ఆ మేనభావనయ్య ఆయన ధర్మరాజు ఇప్పుడు రాజ్యం ఈయననే చేసేస్తూ ఉన్నాడు. చాలా బ్రహ్మాండమైన చాలా గొప్ప దాత. నీవు విన్నావో లేదో కానీ ఏమయ్యా నేనేమీ వినలేదు. ఓహో, వీడేమో ధర్మరాజా ఈయన పేరు. గొప్ప దానాలా? చాలా గొప్ప దానం అంటే ఏం చేస్తుంటాడే? ఏమిటయ్యా, తెల్లవారు లేచి ఆరాధన ముగించగానే వచ్చి కూర్చొని ఇంటి ముంగిట వచ్చినటువంటి జనానికి అంతా కూడా గంట వరకు 2 దోషుల్లా కొద్ది మణులు, మాణిక్యాలు, వస్త్రాలు అన్ని తీసి దానం చేసేస్తూనే ఉంటాడు అన్నాడు. అబ్బబ్బా, నిజంగా ఇంత గొప్ప మహానుభావుడు వెయ్యా అని అంటూ బలిచక్రవర్తి 2 చేతులు కూడా జోడించి, ఇంత గొప్ప దాతను నేను చూడలేదు మహానుభావ. నిజంగా నేను ఆ లోకంలో ఉంటే ఎంత బాగుండేవాడిని. నేను కూడా ఇంత దానం చేయగలిగేటువంటి వాడిని. నాకు పేరు లేకుండా పోయింది కానీ ఇక్కడ పడి ఉన్నాను నేను అంటే ఇక్కడ పడి ఉంటే నీవు కూడా అలాగే ఎందుకు చెయ్యకూడదు? గొప్పగా మనలు మాణిక్యాలు ఇంటి నిండా కనపడుతూ ఉన్నవి కదా అన్నట్టు ధర్మరాజు. కనపడుతూ ఉన్నవి లేవని కాదు నా దగ్గర, ఇవ్వాలని ఉంది నాకు. కానీ మా దేశంలో చెప్పుకోవడానికి ఎవడు రావడం లేదే అన్నాడు. ఇస్తానన్నట్టు పాపం తెల్లవారుగానే, నేను మనలో మాణిక్యాలు దోషులకు దానం చేస్తున్నాను అంటే, ఏం చేస్తున్నారా అక్కడ? బలిచక్రవర్తి మనలో మాణిక్యాలన్నీ దానం చేస్తున్నారా అంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక్క ముష్టివాడు కూడా దగ్గరికి వచ్చి, ఏమండి నాకు పెట్టండి అని అడిగే దిక్కు లేదే నా దగ్గర. పోనీ ఎవరి ఇంటికైనా వెళ్ళి, బాబు దోషట మనలు పెడతానుగా, నాకెందుకు పోవా అనేస్తూ ఉన్నారు. అంటే బలిచక్రవర్తి యొక్క రాజ్యంలో ప్రతి ఇల్లు కూడా బలిచక్రవర్తి ఇల్లులాగే సమృద్ధంగా ఉంది. నీ బిచ్చం అడుక్కునేవాడు ఎవడెక్కడ? అది రాజ్యమని అంటే. ధర్మరాజు ముఖం ఇంత అయ్యిందట పాపం. ఏరా, నీవు రాజ్యం చేస్తున్నావు, నీ రాజ్యంలో ప్రతినిత్యము కూడా నీ ఇంటి ముంగిట క్యూ కట్టి 1000 జనము అడుక్కు తినడానికి ఉన్నారు అని అంటే నీది ఏం రాజ్యం అసలు? నీవు రాజ్యం చేస్తూ ఉన్నట్ట అందరినీ ముష్టి వాళ్ళను తయారు చేస్తూ ఉన్నావా? నీవు దాతృత్వం గుణం తర్వాత ఉండని. నీ రాజరికం ఏమి రాజరికము? ఏ దేశంలో అడుక్కు తినేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని అంటే అర్థం ఏమిటి? ఆ దేశపు రాజు ఎందుకు పనికిరాని వాడు అని అర్థం. ఇది దానమట. ఇంకా ఎంత ఎక్కువ దానం చేస్తున్నావని పేరు ఉంటే అంత ఎక్కువ ఈ దేశం నాశనమైపోయిందని అర్థం. ఎందుకు? పట్టేవాళ్ళు ఉన్నారు కదా, అది చూడటం లేదు నీవు.
వేలకు వేలు జనమండి. ఏమి వృద్ధాకా దానం చేస్తూనే ఉన్నాడంటే ఇంతమంది అడుగు తినేవాళ్ళు ఉన్నారు ఆ దేశంలో అని అర్థం మరి. ఆ దేశానికి చిన్న చూపు కాదు అది. అందుకోసం దానం చేస్తూ ఉంటే అసలు పుచ్చుకునే వాళ్ళు ఉంటే కదా దాతకి పేరు. తొలి చక్రవర్తికి అక్కడ పెద్ద దాత అని సుతలంలో పేరు రాలేదు. ఇక్కడ పుచ్చుకునేవాడు తన వామన స్వామి ఒకడు దొరికినాడు కనుక దాన్ని బట్టి ఈయనకి దాత అని పేరొచ్చింది. సుతలంలో ఆయనకి దాతృత్వం అనేటువంటి పేరే లేదట. పుచ్చుకునేవాడు ఎవడైనా ఉంటేనే తప్ప దాత అనేటువంటి వాడికి దాత అనే పేరు రాదు కదా. అలాగే మన స్వామి దగ్గర అనంత కళ్యాణ గుణ గణములు ఉన్నవి అని మనం అనుకుంటూ ఉంటే ఆ గుణాన్ని అనుభవించినటువంటి వాడు ఎవడైనా ఉంటేనే కదా నిజంగా ఆయన దగ్గర ఎన్ని గుణములు ఉన్నవి. ఆయనను ఎవడైనా అడుక్కునేవాడు ఉంటేనే కదా ఆయన ఇచ్చిన్నాడు. ఓహో నిజంగా పరమాత్మ ఇంతగా ఇవ్వగలవాడు అని అనుకుంటా. మరి పరమపదంలో ముక్తిధామంలో అడుక్కునేవాడెవడు? అక్కడ కూడా ఎవడైనా అడుక్కునేవాడున్నాడా? ఇంకేమైనా బాబు ఏమీ నాకు అవసరం లేదు భగవంతుడా అని అనుకున్న వాళ్ళే ముక్తిధామంలో చేరినారు. మరొక్కటి ఏదైనా కావాలి అని కోరిక ఉన్నటువంటి వారు ఎవరైనా ముక్తిని చెందుతారా అంటే కోరికలు ఉన్నంత వరకు కూడా ముక్తి అనేది తెలియదు, రాదు. సరాగ జన్మ దర్శన వీతరాగ జన్మ దర్శనాతుని అంట. కోరికలు లేనప్పుడే జన్మ అనేది లేకుండా పోతుంది. అప్పుడే ముక్తి ధామ. మరి అక్కడ ఇంకా కోరిక ఏమిటి, అడుక్కోవడం ఏమిటి? సదాపశ్యంతి అని ఎప్పుడు స్వామిని చూడటం తప్ప. కనుక పరమాత్మ దగ్గర ఉండేటువంటి గుణములు అక్కడ తుప్పు పట్టిపోతూ ఉన్నవి, ఊజు పట్టిపోతూ ఉన్నవి, ఉపయోగం లేకుండా పడి ఉన్నవి. ఇక్కడి వాళ్ళకేమో ఆ గుణములన్నీ కూడా అవసరంగా ఉన్నవి. కనుక ఏం చెయ్యాలి అంటే ఒక్కొక్క చోట అవసరం లేకుండా ఉండేటువంటి సరుకును ఎక్కడ అవసరమో అక్కడికి తరలింపు చేసేస్తూ ఉంటారు. అలాగే మన పరమాత్మ దగ్గర ఉండేటువంటి గుణగణములు ఆయన యొక్క నిత్య విభూతి అయినటువంటి ముక్తి ధామంలో పెద్దగా ఉపయోగపడటం లేదు కనుక ఇన్ని గుణములు ఉంటూ కూడా ఏమీ ఉపయోగపడటం లేదు అని మన పరమాత్మ పాప ఈ లోకంలోనికి తన గుణాలని పంపిస్తారు. గుణములు గుణి రానిదే రావడానికి వీలుండదు కనుక రత్నాన్ని అట్టే పెట్టుకుని దాని కాంతిని పంపిద్దామంటే వస్తుందా? పువ్వును అట్టే పెట్టుకొని దాని సుగంధాన్ని పంపిద్దామంటే వస్తుందా? మనం టార్చులైకి ఇంట్లోనే పెట్టుకుని వెలుతురును మాత్రం తీసుకుపో అంటే తీసుకుపోగలడా ఎవరైనా? అలాంటిదే పరమాత్మ యొక్క గుణగణాలు కూడా పరమాత్మను విడిచి ఉండేవి కావు కనుక ఈ గుణములన్నిటినీ కూడా ఈ లోకంలో వీరందరికీ చూపెట్టి ఉపయోగపరచాలి అని అనుకుంటే పరమాత్మ తనకు తానై పరిగెత్తుకొని రావలసి వస్తుందట. అలాగా వస్తే తన గుణగణాలన్నీ కూడా ఈ లోకంలో అందరికీ అవసరం కనుక వాటన్నిటినీ కూడా చూసి ఓహో ఎన్ని గుణములు గలవాడు ఏం గుణం అండి మా పరమాత్మది? ఏమిటయ్యా ఏం గుణం? సహి నిత్యం ప్రశాంతాత్మ మృదు పూర్వంచ పాచతే ఉచ్యమానాపి పురుషం నోత్తరం ప్రతిపంచతే కథంచిదుపకారేణ తుష్యతి నస్మరత్యపకారాణామశతమప్యాత్మవత్తయ వ్యసనేషు మనుష్యానామృతం భవతి దుఃఖితక. ఏం గుణాలు చదువుకుంటాం ఆయనవి? స్మిత పూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవగ. ఎన్నెట్టి చెబుతామయ్యా ఆయన యొక్క గుణాలు? గుణాన్ వర్ణజతోశ్రము అని అంటారు. మేము చెప్తాం, నీవు వింటావా దశరథుడు? ఆయన యొక్క గుణగణాలు ఎన్నో అనంతములైనటువంటి కళ్యాణ గుణములయ్యా మేము చూస్తూ ఉన్నాం కదా. పుట్టినప్పటి నుంచి కూడా పౌరానుస్వజనవన్నిధ్య ప్రతి ఇంటికి పోతాడ రామచంద్ర స్వామి. బాల్యాన్ని వాల్మీకి వర్ణించలేదు కానీ ఆయన యొక్క గుణాలు మనకి ఈ జానపదులు అక్కడక్కడ చెబుతూ ఉంటే పరమాత్మ యొక్క బాల్యాన్ని వాల్మీకి భగవానుడు అతలో ఉండేటువంటి గొప్ప ధర్మ సందేశాన్ని అందించడానికి ఏమి ఉపయోగం లేనందువల్ల వర్ణించకుండా మారివేసినప్పటికీ గుణగణాలని చూపెట్టే అప్పుడు జానపదుల యొక్క ఆటలలో ఈయన బాల్యం ఎలా గడిచిందో మనం గమనించవచ్చు. ఈయనట ప్రతి ఇంటికి కూడా వెళ్ళేవారట. వెళ్ళి బాగున్నారా మీ ఇంటిలో? ఏం బాగోనయ్యా రామయ్య, నీ వచ్చావా? పాపం మా ఇంటి దాకాకుండా ఇంటి ఏమి అలాగా బాధపడుతున్నావు ఏంటి? బాధపడక ఏంటయ్యా ఈ పూట పని నుంచి రాలేదు. అయ్యయ్యో పాపం పని నుంచి రాలేదా? మీకు నీటికి కష్టమై ఉండొచ్చు, ఇతరులకు కష్టమై ఉండొచ్చు. ఏమైనా సరుకులు కొనుక్కురావాలా, ఏదైనా తేవాలా, ఇంటిలో ఏమైనా లేవా అని అంటూ ఆనాడు అంతా తాను పాపం చాలా బాధపడుతూ వాళ్ళకి కావలసినవి అన్ని కూడా యోగక్షేమాలు చూస్తూ మరీ తెల్లవారి వచ్చి ఏమ్మా ఈ పూట వచ్చిందా పని మనిషి? ఈ పూట బాగానే ఉందా? అన్ని పనులు జరుగుతూ ఉన్నవా అని పౌరాణ స్వజనవన్ నిత్యం
బంధువుల్లాగా, తన వ్యక్తులలాగా, తన ఇంటి మనుషుల్లాగా వచ్చి అన్ని విషయాలు చూస్తూ ఉంటారట. శిష్యేషు అగ్నిషు దారే పుత్రేషు అగ్నిషు దారేషు అందరినీ కూడాను ఇది మాం పురుషవ్యాఘ్రక ఆ మహానుభావుడు వచ్చి అక్కడ ఋషుల దగ్గరికి కూడా, ఆశ్రమాల్లో ఉండే వారి దగ్గరికి కూడా, దగ్గర దగ్గర ఉండే మహానుభావులు అందరి దగ్గరికి కూడా మీ మాటలన్నీ శిష్యులు వింటున్నారా? మీరు చెప్పినట్టు వారు వింటూ ఉన్నారా? మీ పుత్రులందరూ బాగున్నారా? తారేషు అగ్నిషు మీ అగ్నులు సురక్షితంగా ఉంటూ ఉన్నదా? చెడిపోతూ ఉన్నదా? భార్యలు బాగున్నారా? ఇలాగా ప్రతి వ్యక్తిని విషయంలో కూడా కుచ్చి అడిగి మరీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాడ పరమాత్మ. అయోధ్య నగరంలో ఉండే వారి దగ్గర, అయోధ్య నగరమే కాదు, గౌరులు జానపదులు కూడా అంటున్నారు కనుక ఈయన పల్లెటూళ్ళల్లో కూడా తిరిగేవాడట. ప్రతి పల్లెకు కూడా తిరిగి అయ్యా బాగున్నారా, మీ ఇంట్లో బాగున్నారా, మీ ఇంట్లో బాగున్నారా? బాగులేదండి, కుర్రవాడికి ఏదో జ్వరం, రాత్రి అంతా నిద్రే లేదు, అయ్యో పాపం అలాగా అని అంటూ తాను అక్కడే కూర్చుంటాట. తాను అక్కడే కూర్చుని పాపం వారు బాధపడుతూ ఉంటే వారి బాధ కన్నా తాను ఎక్కువ. ఇసనేషు మనుష్యానం హృషం భవతి దుఃఖితగా. మరి తాను ఎక్కువ ఏడుస్తాట. వాళ్ళేమో కొంచెం తక్కువగా ఏడుస్తారు. ఈయనేమో వాళ్ళకన్నా ఎక్కువగా ఏడుస్తారట. ఎందుకు అంటే ఎంత చెట్టుకి అంత గాలి అంటాం కదా. గాలి వచ్చినప్పుడు ఏ తంగేడు చెట్టు లాంటిదో, ఏ తులసి మొక్కో ఎంతగా తిరుగుతుంది, ఎంతగా కదలాడుతుంది ఏమిటి? దానికి ఉన్న కొమ్మలు ఏపాటి, దానికి ఉన్న రెమ్మలు ఏపాటి, దాని ఆకులు ఏపాటి, అది మెల్లగా ఇలా ఇలా కదులుతూ ఉందట ఎంత పెద్ద గాలి ఇచ్చినప్పటికీ కూడా. మరి మన ఏ రావి చెట్టు ఉంటే కొమ్మలు విరిగి పడుతోందన్నమాట. ఎంత బ్రహ్మాండం గాలి యొక్క గొప్పతనాన్ని అది చూపెడుతూ ఉంటుంది. అది పెద్దది కనుక మన రామచంద్ర స్వామి పెద్దవాడు కనుక చిన్నవాళ్ళు వాళ్ళకు తగినంత దుఃఖమే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఈయన పెద్దవాడు కనుక ఈయన తనకి తగినంత దుఃఖాన్ని తాను అనుభవిస్తూ ఉంటాడట పాపం. అందుకోసం ఈయనను చెప్పేటప్పుడు వాళ్ళకేమో కష్టం వచ్చిందంటే ఈయన పురుషం దుఃఖితగా, ఈయన ఎక్కువ దుఃఖపడుతూ ఉంటాడు మన పరమాత్మ. అంటే ఇది ఆయన యొక్క దయా గుణాన్ని చూపెట్టడం అన్నమాట. ఈ దయాగుణం ఇంతేకాదు, కథంచిది ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. ఏం గుణం అంటాము దీనిని? ఏదో చిన్న ఉపకారం ఒక్కటి చేసినప్పటికీ అది ఉపకారం అనే పేరు కూడా కాదు. కథంచిత్ ఉపకారేణ, ఏదో మనం సమర్థించితే దాన్ని నిజమే ఇది ఓ ఉపకారము అని అనుకోవచ్చునట. అలాంటి ఉపకారం ఎవడో ఒకడు చేస్తే ఆజన్మాంతము కూడా వాడు కనిపించినప్పుడు అంతా కూడా అబ్బబ్బా ఎంతో ఉపకారం చేశారండి అన్నాడు. మీరు తెలియకపోవడం ఏంటి, ఎంతో ఉపకారం అని అంటూ దానితో చాలా సంతోషపడతారంట ఆయన. మాట వరుసకి చెప్పుకునేవారు మా స్వాముల వారు. ఇలాగా పండితులు ఇలా పెద్ద శాలువా వేసుకొని ఇలా వేసుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు జారిపోతూ ఉంటాను. ఇలాగా వేసేసుకున్నట్టు మన రామచంద్ర స్వామి ప్రక్కకే కూర్చున్నటువంటి ఆయన మిత్రుల్లో ఒకడు పాపం ఇలా కండువానో శాలువానో ఇలాగా వేసేసుకున్నట్ట ఒకసారి. అలా వేసుకున్నప్పుడు పాపం ప్రక్కకే కూర్చున్నటువంటి రామచంద్ర స్వామి తల నుండి ఒక గడ్డి కొరక క్రింద పడిందట. అలా పడితే పాపం ఓహో నా తలపైన ఉండిందా ఇది ఇందాక అంటే, అవునయ్యో ఇది తలపైనే ఉండింది, ఇప్పుడు ఎలా క్రింద పడింది అంటే, ఇదిగో మీరు కంటవా ఇలా వేసుకుంటే ఎంత ఉపకారం చేశారండి, నా తలపైన ఉండేటువంటి గడ్డి పరకను మీరు తొలగించారు, ఓహో మీరు తొలగించారు. ఏమయ్యా ఇది ఉపకారమా? అసలు నీ తల ఎక్కడ ఉందో తెలియదు ఆయనకి, తలపైన గడ్డి పరక ఉన్నది కూడా తెలియదు. తన కోసం ఏదో జారిపోతూ ఉండేటువంటి శాలువా పైన వేసుకున్నాడు ఆయన. అంటే నీకు ఉపకారం చేద్దామని కాదు, అయినప్పటికీ కూడా మీరు శాలువా వేసుకోవడం మూలంగా కదా నాకు ఈ గడ్డి పరక నెచ్చిపోయిన ఉంటే నీకు ఏమైనా పొరవ అయిందా, దాంతో ఏమైనా గాయం అయిందా, కష్టం అయిందా, దుఃఖం అయిందా? నీకేమీ కాలేదు, దాన్ని తొలగించితే పెద్ద ఉపకారమా? అది ఏమీ కాదు అంటే కాకపోవడం ఏమిటండి, మన ఎంతో ఉండేటువంటి ఒక గట్టి పరకను తొలగించి పారవేస్తూ ఉన్నాడు. మన శరీరం నందు ఉండే దానిని తొలగించి వేస్తున్నారంటే ఉపకారం కాదు, మరి మనం ఉపకారంగానే భావించాలి అని అంటూ ఇది కథంచిది ఉపకారేణ. ఏదో మాట వరుసకి దీన్ని కూడా ఉపకారమని అనిపించగలడట అంతే. అలాంటి దాని చేతనే గొప్ప సంతోషపడి ఆహా నాకు మీరు తెలియదు ఆనాడు మనం అక్కడ కూర్చున్నాడు, మీరు చాలా వేసుకొని నా తలపైన ఉండే గడ్డి పైన తొలగించి వేశారు, చాలా ఉంది ఇలా అంటూ ఉంటాడట స్వామి. ఆయన యొక్క ఉపకార స్మృతిని ఏం చెబుతాం, ఆయన యొక్క కృతజ్ఞత గుణాన్ని ఏం చెప్పుకుంటామయ్యా బాబోయ్. పోనీ ఇలాంటి వాడని అపకారాన్ని కూడా అలాగే ఏదైనా పట్టుకొని ఉంటాడా మనస్సులో? నా స్మరతి అపకారాణాము శతమపి ఆత్మవత్తయ.
వందల అపకారాలు చేసినప్పటికీ కూడా మంచి శుద్ధమైనటువంటి మనస్సు కలవాడు కనుక అపకారాన్ని స్మరించడట. వీడండి పరమ పాపిష్ఠుడండి. తాతాక్షేష విభీషణ రాక్షసస్య రావణస్య నృశంసస్య తాతాక్షేష విభీషణగా పాపం అక్కడ ఉండేటువంటి సుగ్రీవుడు, లక్ష్మణస్వామి, అంగదుడు, జాంబవంతుడు, హనుమత్ స్వామి, నీలుడు, ద్వివిధుడు, మహేంద్రుడు వీరందరూ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని విభీషణుడు వచ్చేస్తూ ఉన్నాడు. ఏష సర్వాజితోపేతట చతుర్భిస్సహ రాక్షసైః రాక్షసోభ్యేతి పశ్యధ్వం అస్మాన్ హంతుం న సంశయక. మనల్ని చంపడానికే వచ్చేస్తున్నాడు, పరమ దుర్మార్గుడు వీడు. అంటే పాపం వచ్చినవాడు ఏం చేశాడు అంటే, మీరు చెప్పండి రాఘవాయ, మా పరమాత్మకు చెప్పండి, అయ్యా సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మా క్షిప్రం విభీషణం ఉపస్థితం. విభీషణుడు వచ్చాడు అని ఒక మాట చెప్పండి మీరు రామచంద్ర స్వామికి అంటున్నాడు. ఏదో ఎన్నేళ్ళలో పరిచయం ఉన్నట్టు వాడి ముఖం ఇందాక ఎవడూ చూడలేదు పాపం. కానీ విభీషణుడు వచ్చాడు ఇది చెప్పేసేయండి మీరు చాలు. ఏం విభీషణుడు వచ్చాడంటే నిన్ను స్వీకరిస్తాడు అనుకుంటూ ఉన్నావా? ఎందుకు స్వీకరించడు? మా రామచంద్ర స్వామి తప్పకుండా స్వీకరిస్తాడయ్యా. మీరు చెప్పండి, విభీషణుడు వచ్చాడని చెప్పండి. ఎందుకు స్వీకరిస్తాడు? ఎందుకు స్వీకరించడు? ఆయన మీ ఒక్కరికి అబ్బా, మీ ఒక్కరి సొత్త రామచంద్ర స్వామి సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అంటున్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసిన, కేవలం కూతులను కాపాడడం కోసమే వచ్చినవాడు కాదు, కేవలం కిష్కింధ వారి కోసమే ఆయన ఏదో రిజర్వుడు కాదు భగవంతుడు. ఆయన అందరినీ కూడా రక్షించేటువంటి వాడు. అందరిలో నేను ఒకడిని. ఎవడో ఒకడు విభీషణుడు వచ్చాడని చెప్పండి మీరు చాలు. అంటే వీళ్ళు విభీషణుడు వచ్చాడని చెప్పకుండా, ఏమండోయ్ రామచంద్ర వచ్చినవాడు విభీషణుడు. విభీషణుడు అంటే ఏమిటనుకుంటూ ఉన్నావు అంటే, రావణస్య నృశంసస్య భ్రాతాచేష విభీషణగా పరమ దుర్మార్గుడు ఉన్నాడే రావణాసురుడు, సీతమ్మను ఎత్తుకుపోయిన వాడు వాడే అని కదా చెప్పారు మనకి. అలాంటి పరమ దుర్మార్గుడైనటువంటి రాక్షసుడైనటువంటి రావణాసురుడి తమ్ముడు వాడు అని అంటూ వీడి దోషాలు అన్ని కూడా ఉగ్గడిస్తూ విభీషణుని గురించి చెబుతారు అక్కడ. ఇన్ని అపకారాలు చేశాడు, ఎవడు చేసినటువంటి వాడు రావణాసురుడు, అయితే వాడి తమ్ముడే కదా వీడు, వాడి పక్షీయుడే కదా వీడు అని అంటూ ఉంటే, బాబోయ్ వాడు తప్పులు చేశాడా? విభీషణుడు దుష్టుడు అంటున్నారా మీరు? తప్పులు గలవాడు అని అంటున్నారా అని అంటే, నిజంగానే అసలు నాకేమి ఒక్క తప్పు వాడి దగ్గర కనిపించడం లేదు. నిజంగా మీరు అన్నట్టు నేను ఎలాగో విభీషణుని స్వీకరించడం మానను. స్వీకరించడం ఇప్పుడు మిమ్మల్ని అడగటం ఏమిటి? ఏనాడు దత్తమస్య భయమయ అంటున్నారు. విభీషణుడు రాకంటే ముందే నేను అభయం ప్రదానం చేసి వేశాను. వాడి మాటను విని వాడి స్థితిని కనుక్కొని ఇప్పుడు ఇంకా విడిచిపెట్టడం నా వల్ల కాదు. కానీ మీరన్నట్టు దోషం యజ్ఞపి తస్య స్యాత్, వాడికి నిజంగా దోషములు కూడా ఉంటే అంత బాగుండేది అనుకుంటాడు ఈయన. అంటే దోషములు లేవనే ఈయనకి తాత్పర్య. ఆయన ఏమీ అపకారం చేసినా ఏమీ అపకారం చేయలేదు. ఏం అపకారం చేశాడు? ఏం అపకారం అయ్యా? నిన్ను పట్టాభిషేకం కట్టుకునేటువంటి వాడన్నేమో అడవికి పంపించే శక్తి కైకమ్మ అపకారం చెయ్యలా? ఆవిడ యొక్క అపకారాన్ని చూచి నేను కైకమ్మను ఏమైనా నచ్చు, అలా అనడానికి వీల్లేదే పాపం. కైకమ్మ ఏం అపకారం చేసింది? కైకమ్మ దగ్గరికే వెళ్ళాడు పాపం రామచంద్ర స్వామి. అమ్మా నీవెంత గొప్ప ఉపకారం చేస్తూ ఉన్నావు నాకు అంటున్నాడు. కైకమ్మ చేసింది ఉపకారమా? మనం తిడుతూ ఉన్నాం ఈనాటికి కూడా. కైకమ్మ పేరు ఒక్కరూ పెట్టుకోరు. సుమిత్ర పెడతారు, కౌసల్యముడికి. నీ పేరేమిటి? మా అమ్మాయి కైక అని పేరు పెడతాం. చిచ్చి బబ్బోయ్ కైకనా? ఎందుకు పాపం అంటే రామచంద్రుణ్ణి అడవికి పంపించింది. కైకమ్మ పేరు అని అంటే రామచంద్ర స్వామి వెళ్ళి దండం పెట్టి, అమ్మ ఎంత ఉపకారం చేశావు తల్లి అని అంటూ ఈయన కాళ్ళు పట్టుకున్నట్ట. నేను ఉపకారం చేయడం ఏమిటిరా, అందరూ నన్ను తిండుతూ ఉంటే బాబు అని అంటే, నిజంగా నీది ఉపకారం, ఎంత దొడ్డ మనస్సు. కాకపోతే పాపం భరతుడికేమో ఈ మొత్తం సామ్రాజ్యాన్ని అంతా కాపాడుమనేటంతటి బరువు భరతుడి తలపైన పెడతావా? మరి నాకు వన భువి తను మాత్రత్రాణమాజ్ఞాపితం మే సకల భువన భారక స్థాపితో వత్సమూర్ధని తదిగ సుకరతాయామావయోస్తర్కితాయాం మయి పతతి గరీయాన్ అంబా తే పక్షపాతక. నీకు నిజంగా భరతుడి మీది కంటే కూడా నాకు ఇన్ని ఎక్కువ ప్రేమ అని దీనివల్లనే తెలిసిపోతోంది. దేనివల్ల? రాజ్యమేమో భరతుడికి, అడవి ఏమో నాకు ఇచ్చినందువల్ల. నిన్ను అడవుల పాలు చేస్తే నీపైన స్నేహం ఏమిటరా? కాదు మరి, అడవులకు వెళ్ళమన్నావని అంటే నిన్ను నీవు కాపాడుకో చాలు అన్నావు. మరి భరతుడికి తనను తాను కాపాడుకోవడం మాత్రమే కాదు, సకల భువన భారగా స్థాపితో వత్సమూర్ధని
మొత్తం ప్రజలందరినీ కూడా కాపాడాలి. ఇప్పుడు ఎవ్వడికి భరతుడి యొక్క రాజ్యంలో ఎవ్వడికి ఏమాత్రం కష్టం కలిగినా దుర్మార్గుడు ఆ రాజు వాడి రాజ్యంలో మనగతి ఇంతే అంటూ తిడతారు. భరతుడిని తిడతారన్నమాట. ఎవ్వడికి కించిత్ కాలుకు ముళ్ళు కుచ్చుకున్నప్పటికీ భరతుడి రాజ్యంలో ఇంతే గతి అని అంటూ ఉంటారన్నమాట. అంటే ప్రతి వాడికి ఎవ్వడికి ఎలాంటి కష్టాన్ని కలగకుండా కాపాడుకుంటేనే కానీ వాడి పేరు దక్కదు. రాముడికి ఏముంది, తనను తాను కాపాడుకుంటే చాలు. తనను తాను కాపాడుకోవడం అంటే ఓ పూట తిన్నా పర్వాలేదు తిట్టేవాడు లేడు, ఓ పూట పన్నా పట్టేవాడు లేడు. తనని గురించే కనుక ఎంత సౌకర్యం నాకు కలిగించి వేశావు తల్లి, భరతుడికేమో అంత బరువు పెట్టావు అమ్మా అని అంటాడు. అపకారం ఏది రామచంద్ర స్వామికి? రామచంద్ర స్వామికి నిజంగా అపకారం చేసినటువంటి వాడు అని అంటూ ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడా? ఆ అపకారాన్ని ఆయన మనస్సులో పెట్టుకొని ఉన్నాడా? లేదే, ఎవ్వడిని కూడానా. రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోయినటువంటి వాడు కదా. ఎత్తుకుపోయినటువంటి రావణాసురుడు కంటికి కనపడితే సుగ్రీవుడు హఠాత్తుగా లేచి ఆ పర్వతం నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి మహేంద్ర పర్వతంలో నుండి రావణాసురుడు మేడ పైన 10 తలకాయలతో వాడు కనపడగానే వీడేనా దుర్మార్గుడు అంటూ ఎక్కడ ఎగిరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేసి వాడి కిరీటాన్ని నేలపై పగలగొట్టి 4 తన్నులు తన్ని మరీ పరిగెత్తుకొచ్చు రామపార్శ్వం అంత్యకాలకు వచ్చేసి తన కూర్చున్నటువంటి దర్భాసనంలో నుండి ఓ దర్భను మల్లగా తీసి బ్రహ్మాస్త్ర ప్రయోగ ఏం అన్యాయం ఇది. బ్రహ్మాస్త్రం ఎప్పుడు అంటే అప్పుడు ప్రయోగించడానికి వీలు లేదు. న్యాయంగా ఎప్పుడో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడి ఇక ఆ శత్రువును మనం సంహరించలేము అన్నప్పుడు వెయ్యాలి. ఇదే బ్రహ్మాస్త్రాన్ని రావణాసురుడు కనపడగానే వెయ్యొచ్చును కదా, వెయ్యలేదు. తెల్లవారి వెయ్యొచ్చును కదా, వెయ్యలేదు. 28 రోజులు రావణాసురుడితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు, తలలు కొడుతూనే ఉన్నాడు, మరి వాడికి తలలు మొలుస్తూనే ఉన్నవి. కానీ బ్రహ్మాస్త్రం వెయ్యలేదు రామచంద్ర స్వామి. మాతలి జ్ఞాపకం చేసి ఏమి ఆటనయ్యా ఇది రామచంద్ర, అస్త్రం పైతామహం వీర సంభత్స్వ అని చెప్పాడు ఆయన. బ్రహ్మాస్త్రం వెయ్యవయ్యా వాడు ఒట్టిగా చావడు అంటే అప్పుడు బ్రహ్మాస్త్రం ఎత్తుతున్నాడు రామచంద్ర స్వామి. మరి కాకిని చంపడానికేమో పిచ్చుకపోయి బ్రహ్మాస్త్రం అని మనకి ఆనాటి నుంచి తెలుగు స్వామిత. ఈ కాకి మీద బ్రహ్మాస్త్రం వేయడం ఏమిటయ్యా అయినా అని అంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేసి మంత్రం చేసి ఇలాగా వేసేస్తే కాకిని చంపటానికి వేశాడా నిజంగా రామచంద్ర స్వామి? చంపడానికి వేస్తే చంపి ఊరుకోదండి, బ్రహ్మాస్త్రం రావణాసురునే చంపేస్తుంది అని అన్నాడు కదా. బ్రహ్మాస్త్రం దాకా కావాలా కాకిని చంపడానికి? వాలిని చంపిన ఒక్క బాణం వేస్తే కాకి చావడా, రావణాసురుడు చావడా? బ్రహ్మాస్త్రం దాకా ఎందుకు అంటే పాపం కాకిని కూడా కోపం వచ్చి దర్భంలోనండి ఓ దర్భ లాక్యాక దర్భాసనం నుండి. ఈ దర్భ లాగేసరికి పాపం కాకిని చూచాడు, అది భయపడి పారిపోతూ ఉంది. బాబోయ్ అనుకున్నాడు, మరి ఏం చేద్దాం. దర్భను ఎలాగో లాగాడు కనుక బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేసినట్టుగా చేస్తూ ఇదిగో నువ్వు కాకి వెంట పడవు, కాస్త బెదిరించు, భయపెట్టు, ప్రాణాలు తివ్వకు, అలాగా అన్ని లోకాలు కూడా తిప్పి ఏం చేస్తుందో చూడు అని పంపించినట్టు. అది మంత్రమా మట్టే అంతే. పాపం అలాగే ఆ దర్భ వెంట పడింది. సోంబరేను జగామ అంటాడు వాల్మీకి. ఎంత ఆశ్చర్యమో ఆయనకి. ఈ దర్భ కూడా అలాగే అనుజగామ అట అంటే ఆ గాకి వెంట పడిందట. గాకి వెంట పడితే గాకి ఎక్కడ తిరిగాడు చెబుతాడు. స పితురాచమృత తండ్రి గారు కూడా వదిలిపెట్టేశారు అంటే తల్లి దగ్గరికే మొదలని లేడు వీడు. అమ్మ ఎలాగైనా కడుపులో పెట్టి కాపాడుతుందని తెలుసును కనుక కష్టం వస్తే అమ్మా అనడమే కానీ అయ్యా అబ్బా నాన్న అని పిలువడు ఎవడు కూడాను. మనవాడికి కష్టం బాగా వచ్చేస్తే అమ్మా అంటూ శచీదేవి దగ్గరికి పరిగెత్తిపోయాడు. పోయి ఏమిట్రా ఏం జరిగింది అని అంటే ఇలాగా రామచంద్ర స్వామి బాణం వేశాడు, దుర్మార్గుడా ఏం చేశావు? మరేమి చేయలేదు, అమ్మ రొమ్ము చీల్చాను, రొమ్ము చీలిస్తే బాగా అయింది, ప్రాయశ్చిత్తం, వెళ్ళు దుర్మార్గుడా అని అంటే తల్లి వెడలగొట్టిందట. ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాక సరే ఈయన వెళుతూ ఉండే కథను మనకి రామాయణం చెబుతూ ఉంది. కానీ ఈ బ్రహ్మాస్త్రం ఏం చేస్తుంది దీని కథను చెప్పారు. ఓ ఈ బ్రహ్మాస్త్రమా నీ గతి ఏమిటి అని అంటే ఇది తల్లి దగ్గరికి పోయిద్దా, తండ్రి దగ్గరికి పోయిద్దా? ఏమీ లేదు, అనుజగామ కదా, నీవు కాకి వెంట పడు అన్నాడు రామచంద్ర స్వామి. వెంట పడింది అంటే కాకి ఏం ఇక్కడ ఉన్నావు బ్రహ్మాస్త్రం, కాకి ఇక్కడే హంతి కదండి, కాకి వెంట ఉన్నానమ్మా. కాకి లోపలికి వెళ్ళింది, అమ్మతో మాట్లాడుతూ ఉంది, అన్నతో మాట్లాడుతూ ఉంది, అయ్యతో మాట్లాడుతూ ఉంది. అన్ని మాటలు కూడా మాట్లాడి నేను కాపాడలేను బాబా ఆ ఇంటికి ఎందుకు వచ్చావు అని ఎంతో ఇంద్రుడు కూడా కోపడితే తల్లి తండ్రి కూడా కోపడితే పాడు పని చేసినందుకు పాపం వెలుపల పడింది. వెలుపల పడ్డావు కదా మళ్ళీ వెంటబడింది. మరి అంతాక
అందాక తాను కూర్చోవడమే. ఇదిగో మావాడి దగ్గరికి వెళ్ళొస్తాను, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళొస్తాను, కైలాసం వెళ్ళొస్తాను. మహర్షి దిగి త్రిలోకాన్ని సంపరిక్రమ ఒక్క లోకం తిరిగిందా 3 లోకాలు కూడా తిరిగారు. ప్రతి మహర్షి దగ్గరికి వెళ్ళి కాపాడమంది. ఇంతా కూడా ఈ దర్భ వెంటనే కాకి చంపేయాలా? బాబు ఇంకా ఎవరైనా రక్షకుడు ఉన్నాడేమో చూస్తారు అంటూ మరొక్కడి దగ్గరికి అది తిరుగుతూనే ఉందట పాపం. అలాగా తిరిగి త్రీలోకాన్ని సంపరిక్రమ్య త్రాతారన్నాధిగచ్చతి. ఒక్కడు కూడా రక్షకుడు కనిపించడం లేదు. మరి ఏం చేయమంటావు? నన్ను పంపించాడో ఏం చేస్తావు మరి? ముందు నీ ప్లాన్ ఏముంది? పాపం ఈ దర్భ ఈ కాకి ఇద్దరు కూడా పెద్ద ఆలోచన. మరి ఏం చేస్తానంటావు? ఎటు వెళతానంటావు? మన నక్షత్రకుడు హరిశ్చంద్రుడు ఏమయ్యా ఎప్పుడు ఇస్తావు అని తన వెంట వీడు పాపం. అలాగా ఈ దర్భ ఒకటి కాకి వెంట పడింది పాపం. మరెక్కడికి తప్పించుకొని పారిపోకుండాను. అంతేగాని చంపడానికి వేసాడా ఈయన? నా స్మరతి అపకారానాంశతమపి. వాడు చేసిన అపకారాన్ని స్మరిస్తాడా ఈయన? అలాగా తిరిగి కాకి ఎవ్వడు రక్షకుడు లేడయ్యా, నన్నెవడు కాపాడేట్టు లేడు, బ్రహ్మాస్త్రమా ఏం చేస్తానా? మరి ఏం చేస్తావో నాకు తెలియదు. మా స్వామి నన్ను పంపించాడు, నీకెవడు కాపాడేవాడున్నాడో, ఏ ధీమాతో నీవు మా అమ్మవారి గురించి చేయించావో దుర్మార్గుడా, స్వామి సన్నిధిలోనే ఇంత అపకారం చేసేసావే. అలాగా నిన్నెవడు కాపాడేవాడో చూడమని నన్ను పంపించాడు, నీ గతి ఏమిటి మరి చూచుకో అంటే ఇన్ని లోకాలు కూడా తిరిగి ఎక్కడ రక్షకుడు లేడు అని తెలుసుకొని త్రాచపురిత్య త్రీలోకాన్ని సంపరిక్రమ్య తమేవ శరణంగతట. తిరిగి వచ్చి పాపం మళ్ళీ రామచంద్రుడి కాళ్ళ దగ్గరే పడిపోయింది. ఇక నా వల్ల కాదు అంటే పాపం ఈ దర్భ మరెక్కడా కూడా ఉండటానికి వీలు లేకుండా, మరేమో స్వామి నిన్నే వెంబడించమన్నాడు కనుక నీవెక్కడా ఉండటానికి వీలు లేకపోతే పద రామచంద్ర స్వామి దగ్గరికే వెళ్ళు, ఆయన నిన్ను కాపాడుతానంటే కాపాడినట్టే, లేకపోతే నేను చంపేయడానికి సిద్ధం అని అన్నట్టు పాపం దీని బెదరింపు. ఇలాగా పాపం సత్యావుపమనం అన్నట్టుగా తీసుకుని వచ్చి రామచంద్ర స్వామి పాదార విందమల ముందు పడవేసిందట. ఈయన ఉపకారమా రామచంద్ర స్వామి చేసింది? అదేనా అపకారమా? ఇది ఏమైనా కోపం కార్యమా? కాదు. మనవాడికి తెలివి వచ్చేట్టుగా బాబు నిన్ను కాపాడేవాడు ఎవ్వడు లేడు లోకంలో, తల్లి కాదు తండ్రి కాదు ఆభాస బంధువులు ఎవ్వరు కూడా నిన్ను రక్షించేవారు లేరు. మరి ఎవ్వడు అంటే రక్షించేవాడంటే మన స్వామియే కాపాడాలి అనేటువంటి జ్ఞానం వారికి కలిగింపు చేస్తూ ఉన్నాడు. ఈయన అపకారం చేసినటువంటి వాడికి ఈయన అపకార స్మరణం ఉంటే కోపంతో కొట్టేయడు. అలాంటిది ఏమీ లేదట. నస్మరతి అపకారానాంశతమపి ఆత్మవత్తయా. ఆయన గుణగణాలు చెబుతూ మనకి పౌర జానపదులు దశరథుడి ముందు ఇదిగో ఆయన గుణాలు ఇలాంటివి ఏమని చెబుదామయ్యా అన్న రామచంద్ర స్వామి గుణగణాలను గురించి. ఇన్ని గుణగణాలు కలిగినటువంటి వాడు రామచంద్ర స్వామి అని ఆయన యొక్క అవతార సమయంలో పట్టణాల్లో, పల్లెల్లో, అడవుల్లో, లంకలో, కిష్కింధలో అంటే ఎక్కడెక్కడ చేతనులు కించిత్తు జ్ఞానం కలిగినటువంటి వారు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడి వారందరికీ కూడా తన గుణగణాలు తెలిసేటట్టుగా చెప్పుకోవడానికే వచ్చేయండి ఆయన అని మనం అనొచ్చు ఆయనను పట్టుకొని. లేకపోతే ఎందుకు వెళ్ళినట్టు? విశ్వామిత్రుడితో వెళుతూ ఏం చేశాడు? తన గుణగణాలే చూపెట్టాడు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈయన సౌందర్యాన్ని చూచి ఈయన వెళుతూ ఉంటే విశ్వామిత్రుడు వెంట అక్కడ సుమతి ఆయన కూడా విశాల అధిపతి ఆయన. బాబు విశ్వామిత్రుల వారు ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్య పరాక్రమౌ పంతపత్ర విలాస అలాశాక్షౌ ఖడ్గతూని ధనుర్ధరౌ అశ్చునావివర్గేణ సముపస్థిత యౌవనౌ దేవలోకాదివామరౌ ఎదృచ్ఛయేవ సంప్రాప్తౌ దేవలోకాదివామరౌ. ఎందుకోసమయ్యా వీళ్ళు వచ్చారు? ఈ పిల్లని ఎవరు అని అడగాలి పాపం. అంతే అడుగుతున్నారా వాళ్ళు? అలా అడగటం కాదట. ఇమౌ కుమారం ఈ పిల్లలండి భద్రంతే అంటున్నారు. అంటే నీవైతే బాగానే ఉన్నావనుకుంటాను, నీకు శుభమవుగాక. ఏమండి ఈ పిల్లలు నీకు శుభమవుగాక అని అంటే బాబు మళ్ళీ నీవు తపస్సు సన్యాసము దండక మండలాలు కూడా తీసి పారవేసి మళ్ళీ అదేనా అమ్మాయిని ఎక్కడైనా వివాహం చేసుకుని కన్న కూతుళ్ళా కన్న కొడుకులా అని భయం అన్నమాట. అలాంటిది ఏమీ జరగదు. నీవు మళ్ళీ వ్రతం నుండి భ్రష్టుడు అవుతావా ఏమైనా? చీచి అలా జరగకూడదు, నీకు భద్రమవుగాక. కాని మరి వీరెవరు? కిమర్థం కశ్యవాదునే కథం పద్యామిగ ప్రాప్తం అని నడిపించుకుంటూ తెచ్చేస్తూ ఉన్నారేంటి కుర్రవాళ్ళని? వీళ్ళు ఎలా ఉన్నారు? అశ్వినాభివ రూపేణ సముపస్థిత యవ్వనౌ. అశ్విని కుమారుల యొక్క సౌందర్యం చాలా గొప్పదంటున్నారు.
అలాగే వీళ్ళు కూడా ఇప్పుడిప్పుడే వచ్చేటువంటి యవ్వనమట. ఇంకా అజాత వ్యంజన శ్రీమాన్ పంతపత్రన వేక్షణక అంటాడు మారీచుడు కూడా. కుర్రవాడికి ఇంకా ముఖానికి మీసపు కట్టే రాలేదు, వీడు నన్నేం చేస్తాడనుకున్నాను అంటాడు పాపం మారీచుడు. అలాంటి వయస్సులో వచ్చారు వీళ్ళు. ఇంకా మీసపు కట్టు కూడా రాకుండా మహా అందాన్ని తెచ్చుకొని పద్మపత్ర విశాలాక్షౌ తామర పువ్వు రిక్కెలలాగా విశాలమైనటువంటి కన్నులు కలిగి ఉన్నటువంటి ఈ మహానుభావులు ఖడ్గతు నీ ధనుర్ధరం ఇన్ని పట్టుకొని వచ్చారు. ఖడ్గాను ఉన్నది, అక్షయ అమ్మలపద ఉంది, ధనుస్సు ఉంది. ఇవి అన్ని కూడా పట్టుకొని రథం పద్వ్యామిహ ప్రాప్తం ఎందుకోసం వచ్చారు? నడుచుకుంటూ ఎందుకు వచ్చారు? వీరి నడకలో కూడా నీవు చూడలేదా? నీ వెనక వచ్చేస్తూ ఉన్నారేమో. గజ సింహ గతి వీరౌ సింహ శార్దూల పుత్రమౌ ఎలాగా ఉన్నారా మహానుభావులు? చూస్తూ ఉంటే ఏనుగుల్లాగా నడుస్తూ ఉన్నారయ్యా, నీవు కాస్త వెనక మళ్ళీ చూడు. విశ్వామిత్రుడు చూడాల. విశ్వామిత్రుడు వెంట వచ్చేస్తూ ఉన్నారట వారిద్దరూ కూడాను. ఈయన యొక్క సౌందర్యాన్ని చూడడం కోసమే పాపం నా పరమాత్మ యొక్క సర్వాంగీణ సౌందర్య అమృతాన్ని ఆస్వాదించాలి అని చెప్పి ఆయన గొప్ప తపస్సు చేసి 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 బ్రహ్మర్షి అయిపోయి కూడా లాభం లేదు. పరమాత్మను ఇక్కడ పట్టుకొని ఆయన అందాన్ని అంతా ఆస్వాదించాలి అని అంటూ గాయత్రి సాక్షాత్కారం చేసుకున్నట్ట. గాయత్రి సాక్షాత్కారం చేసుకుంటే మంత్రాక్షరాలు అన్నీ కూడాను సబీజంగా బాబు చూడవయ్యా, అదిగో పరమాత్మ యొక్క స్వరూపము అని అంటూ ఏషోంతర అదిచ్చే హిరణ్మయ పురుషోత్రుచ్యతే అని అంటూ సవితృమండల సవర్తి నారాయణుని చూపించిందట గాయత్రీదేవి. చూపెడతా చూచి ఓహో ఏమి అందావు, ఏమి చూస్తూ ఉన్నావు అంటే ఆయన కన్నులు ఎలా ఉన్నవి? ఆయన కన్నులు బాబోయ్ అఖండంగా ఉన్నవి, చాలా అందంగా ఉన్నవి, చాలా అందంగా ఉన్నవి. ఎందుకోసం అంటే హిరణ్మయ పురుషుణ్ణి ఆదిత్య మండల అంతర్వర్తిని చెప్పేప్పుడు చాంతోగ్యం అంతరాదిత్య విద్య ట్రస్ట్ యథాకభ్యాసం పుండరీకం ఏవమక్షిణి అని అంటూ తాను అందమంతా కూడా వర్ణిస్తూ బంగారు కొండ అందులో ఉండే మా స్వామి అని చెప్తూ ఆయన కన్నులు చూడాలండి ఎలా ఉన్నది అనుకుంటున్నారు? ఏం కమలమల వలె ఉన్నవే? ఒట్టి కమలం అంటారా? కప్యాసం పుండరీకం గంక్షిణి యథా కప్యాసం పుండరీకం ఏవమక్షిణి. అప్పుడే సూర్యకిరణముల చేత వికసించినటువంటి కమలంలు ఎలా ఉండవో అలా ఉన్నవండి ఆయన కథలు. నీటిలో ఉన్నటువంటివి, అప్పుడే వికసించినటువంటివి, ఇంకా త్రెచ్చనటువంటివి, ఎవరిని తాగనటువంటి చాలా అద్భుతమైనటువంటి కన్నుల యొక్క అందాన్ని చూస్తూ ఉన్నాను గాయత్రీదేవి. నీ యొక్క అనుగ్రహం చేత మా స్వామి యొక్క నయన సౌందర్యాన్ని ఆస్వాదించడం నాకు మహా సౌభాగ్యం దొరికింది. కన్నులే చూస్తూ ఉన్నాను అన్నట్ట కొన్ని యుగాలు జరిగిపోతూ ఉన్నవి. ఏం చూస్తున్నావు విశ్వామిత్రుడు? స్వామి యొక్క కన్నుల సౌందర్యాన్నే చూస్తూ ఉన్నాను. అమ్మా ఇంకా ఆయనను సంపూర్ణంగా సాక్షాత్కరించుకోవాలని ఉంది. ఎలాగా? ఆయనను సంపూర్ణంగా సౌందర్యాన్ని ఎలా సేవించుకోవాలి అని అంటూ గాయత్రీ దేవిని పట్టుకుని ఏడుస్తూ ఉంటే అమ్మ చెప్పిందట, బాబు ఆయన కన్నులు మూసినప్పుడే నీవు మిగతా సౌందర్యాన్ని చూడగలవు. ఆయన కన్నులు తెరచి ఉంచినప్పుడు అంతా కూడా కన్నుల సౌందర్యానికే బానిసలైపోతారయ్యా అందరూ కూడాను. తల్లి మరి ఆయన కన్నులు ఎలాగా మూసేది? ఎప్పుడు మూసేది? ఆయన సూర్యమండలంలో ఉన్నప్పుడు పుండరీకముల వంటి కన్నులు పిలవాడు కనుక మూతలు పడవు, అన్నాడు కూడా మూసుకునేది లేదు. మరి ఎలాగా? ఆయన కన్నులు మూతపడవు, నా కన్నులేమో ఆయన కన్నుల సౌందర్యాన్ని తప్పితే మరొక దాన్ని చూడలేవు. ఆయన రెండు కన్నుల యొక్క అందము కూడా సౌందర్యం అనేటువంటి పెద్ద సముద్రంలో పడుకున్నటువంటి రెండు సుడుల వలె ఉన్నదట. ఒక సుడి దాటితే మరొక సుడిలో పడిపోతూ ఉన్నట్టుగా ఆయన రెండు కన్నుల సౌందర్యపు మహా సుడులలోనే నేను చిక్కుకుపోతూ ఉన్నాను తల్లి. మరి మిగతా ఆయన పాదములు, ఆయన ముఖములు, ఆయన భూభంగములు, ఆయన చెవులు, ఆయన కురులు, ఆయన లలాటము, ఆయన నాసిక, ఆయన దంతములు, ఆయన అధరము, ఆయన చిరునవ్వు, ఆయన గ్రీవ, ఆయన ఆభరణం, బాబు ఎన్నిటిని చూడాలి ఇంకా నేను? ఎన్నడు చూడాలి మా తల్లి? ఆయన కన్నులు ఎన్నడు మూసుకుంటాడు? ఆ మూసుకోడు ఆయన. మరి ఎలాగా అని అంటే ఆయన కన్నులు మూసుకోవాలి అని అంటే ముందు రాముడుగా అవతరించబోతున్నాడు ఆయన. ఈ సూర్యమండలంలో ఉండే స్వామియే వచ్చేస్తాడు రాముడుగా. అలాగా వచ్చినప్పుడు ఆయనను పట్టుకొచ్చుకొని పడుకోబెట్టు, ఎక్కడైనా పడుకోబెట్టి కథలు చెప్పు. ఆయన అప్పుడు కన్నులు మూసుకుంటాడు, అప్పుడు చూడు అందట గాయత్రీదేవి. అందుకోసం పాపం అయోధ్య నగరం దాకా కూడా వచ్చి విశ్వామిత్రుల వారు, స్వామి ఓహో రాముడు పుట్టాడు, అహం వేత్మి మహాత్మానం, నాకు తెలుసు ఈయన అంటున్నారు. ఎందుకు? ఈయన నేను చూచాను ఇదివరకు. మాకు గాయత్రి సాక్షాత్కరింపు చేసింది. పరమాత్మ సాక్షాత్కారం గాయత్రి మంత్రం ఇస్తుంది. అలా గాయత్రి మంత్రంతో సాక్షాత్కరించుకున్నాను నేను స్వామిని. నాకు తెలుసును ఆయన. ఇప్పుడు నేను ఆయనను తీసుకుని వెళ్ళాలి, నాకు కావాలి అంజట్టుగా ఆయన తప్ప మరెవరూ కూడా ఆ రాక్షసులను చెప్పడానికి వీలు లేకుండా ఉంది. నా నియమం అనేటువంటిది నెరవేరకుండా ఉంది
కనుక రావాలి అని పాపం రామచంద్ర స్వామిని పట్టుకొని వెళ్ళి వెనక వైపు చూడకుండా, చూస్తే మళ్ళీ ఆయన కన్నులు చూస్తూనే ఉండాలి కనుక అలా చూడకుండా రాత్రి 5 వరకు వెళ్ళి పాపం అక్కడ ఆపి ఆయనకి ఆకలి దప్పికలు కాకుండా అతిబల 2 విద్యలు కూడా నేర్పి బాబు పడుకోమనమని కథలు చెప్పాడు పాపం. అలాగా ఆయన పడుకుంటే ఇక చూచాట పాపం తెల్లవారులు కూడా స్వామి యొక్క సర్వాంగ సౌందర్య అమృతాన్ని ఆస్వాదిస్తూ ఏమండి ఎన్ని రాత్రులు గడిచినవి. పరమాత్మ కూడా ఎన్నో ఏళ్ల నుంచి తపన తన కోసం పడుతూ ఉండేటువంటి మహానుభావుడికి తన సంపూర్ణ సౌందర్యాన్ని ఆస్వాదించవలననేటువంటి తాతహలో ఉన్నటువంటి వాడికి మామూలుగా 8 గంటలకి తెల్లవారేటువంటి రాత్రి మాత్రమేనా అనుభవింప చేసేది కాదట. ఎన్ని రాత్రులు గడిచినవో అని అనుకుంటాం మనము. ఎందుకు పరమాత్మ చూపెట్టదలుచుకున్నప్పుడు మొత్తం ప్రాయం చేసి పారవేశాడు. ప్రపంచం అంతా అలాగే ఆకట్టుకొని ఉండని అన్నాడు. అలాగే ఉండిపోతుందట. రాసలీలా జరిగింది అంటే ఎన్ని రాత్రులకి బ్రహ్మరాత్రులు పావృత్తి అంతే. అంటే బ్రహ్మాండంగా బ్రహ్మదేవుడికి ఎంత రాత్రియో అంత రాత్రి వరకు రాసలీల జరిగిందట ఒక రాత్రి అని అనుకుంటాం. బ్రహ్మదేవుడి రాత్రి అని అంటే ఎంత అంటే దినం ఎంతో రాత్రి కూడా అంతేనండి. బ్రహ్మదేవుడికి ఒక పగలు 12 గంటలు అంటే ఎంతండి అంటే చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినం అంటే ఈ 4 యుగములు కూడా ఒక 1000 సార్లు గిరగిరా తిరిగితే బ్రహ్మదేవుడికి ఒక పగలు 12 గంటలు అవుతుంది. అలాగే ఈ 4 యుగములు కలిసి 1000 సార్లు గిరగిరా తిరిగితే రాత్రి అవుతుంది. 4 యుగములు 1000 సార్లు తిరగాలట. అలా తిరిగేంత వరకు కూడాను రాసలీల ఆనంద ఆస్వాదం గోపికలకి అందించాడు. మరి ఇక్కడ విశ్వామిత్రుడికి కూడాను అన్ని యుగములు గడిచేంత వరకు అనుభవించవయ్యా, నీకు ఎందాక అనుభవించాలి ఉందో అనుభవించు అలా అనుభవించి మన విశ్వామిత్రుల నోట ఇంత అందాన్ని ఇన్నేళ్ల నుంచి కూడా తన ఒడిలో పడగబెట్టుకున్నటువంటి కౌసల్య కదా చూచింది. ఇంతటి ఆస్వాదం ఇంతటి సౌందర్య అనుభూతి ఆవిడెక్కలా కలిగింది. నిజంగా ఆవిడ ధన్యురాలు అని అంటూ కౌసల్య అన్నట్ట. 12 ఏళ్ల కుర్రవాడు కనుక తల్లి పేరు పెట్టగానే పాపం ఏది అమ్మా అంటూ లేచి కూర్చున్నాడు. రామచంద్ర స్వామి నిద్రాభంగం ఎన్నడూ జరిగింది అంటే మనవాడు మైమరచిపోయి విశ్వామిత్రుల వారు పాపం సౌందర్య అమృతాన్ని ఆస్వాదించి అబ్బో ఎంత గొప్పది కౌసల్య అని ఆవిడ పేరు తెలిస్తే ఈయన లేచాట బాబు అని అంటూ. లేస్తే అప్పుడు రామా అని అంటూ ఉన్నాడు. అప్పుడు పిలిచాట. ఈయన లేచారటయ్యా. సర్లే ఇంకా లేస్తే ఏమంటే మళ్ళీ కన్నులు కనపడుతుంది, అందుకోసం వెనక మళ్ళీ పోయాడు అని అంట. ఇలాగా మన స్వామి ఆయన యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసం, ఆయన గుణ గణాలను అన్నిటినీ కూడా మనకి చూపెట్టడం కోసం బయలుదేరి వచ్చినటువంటి మహానుభావుడు కనుక ఆయన కన్నుల సౌందర్యాన్ని చూచి పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూని ధనుర్ధరౌ ఏమీ అందం చెబుతా ఒక్క అవయవం యొక్క సౌందర్య అంశం చెప్పడానికే మనకి ఏమీ మాటలు మనస్సు కూడా అందదు అని అనుకుంటే ఆయన ఇతర అవయవాలు ఏమని చెప్పుకుంటూ ఉంటాం. ఆయన కన్నుల యొక్క అందాన్ని చెబుతూ పాపం ఎంత విశాలంగా ఉన్నవి అని అంటూ భట్టరు వారు వర్ణిస్తూ ఏమండి తన కన్నులతో అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉండేవారందరినీ చూడాలి కదా. ఇందరినీ చూడడానికి ఎంత పెద్ద కన్నులు కావలసి ఉంటుంది. ఇంత కన్నులైతే ఇందరినీ కూడా చూడగలడా? అందుకోసం పరమాత్మ తన కన్నులను అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉండేవారందరినీ కూడా చూడటానికి అనుగుణంగా ఉండేట్టు బాగా పెరగండి ఇంకాస్త పెరగండి అని కన్నులను అంటూ ఉంటే బాబు శ్రవో నా సారోధాతు అంటారు భట్టరు వారు. పెరుగుతూ ఉన్నామండి అని అంటూ కన్నులు ఇందాక వెళ్ళినవిట. ఇక్కడ చెవులు ఆపేసినాయి. ఇక్కేం పెరుగుతారు అని అంటున్నారు. పోనీ ఇటువైపు పెరుగుదాము అని వచ్చిందట. నా సారోధ ఇటువైపు ముక్కు ఆపేసిందట. ఇక లాభం లేదు, ఇక్కడి నుంచి నా సరిహద్దు ఇది, మీరు ఇక్కడికి రావడానికి వీలు లేదు అని. పాపం కన్నులు పెరగటానికి ముక్కు దగ్గర నుండి చెవుల వరకే స్థలమట. అందుకోసం అందాకే పెరిగి అంత వైశాల్యంతో ఇంత లోకాలను కూడా చూస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ. అంతటి విశాలమైన పద్మపత్ర విశాక్ష పరిపూర్ణ విశాలములైనటువంటి కన్నులు కలిగినటువంటి ఈమౌ కుమారవు అంటాడు. సుమతియే కాదు, విశాలాధిపతియే కాదు, జనక మహారాజు దగ్గరికి వెళితే ఆయన కూడా ఈమౌ కుమారు సేమ్ అదే శ్లోకాలు మళ్ళీ వాల్మీకి భగవానుడి నోట. పుండరీక విశాలాక్ష ఖడ్గతూని ధనుర్ధరౌ కిం కథం పద్యామిక ప్రాప్తౌ పాపం కాళ్ళు కూడా చూచాడు. ఏమండి ఇంతటి సుకుమారం లేనటువంటి పాదార విందములు పెట్టుకొని పాపం వీరిని నడిపించుకుంటూ తెచ్చేస్తూ ఉన్నాడు.
ఏమి అన్యాయం? నీవంటే అడవుల్లోనే తిరుగుతూ ఉన్నావు. నీకు రాజరికం పోయింది. పెద్ద తపస్సు చేసుకున్నావు. నీవు ఎలా పడితే అలా ఉండేవాడివి ఉండొచ్చును కానీ పాపం ఈ సుకుమారులైనటువంటి మహానుభావులను కూడా పట్టుకొని వచ్చి అడవుల్లో తిప్పుతున్నావేంటయ్యా? కేవలం వారికి బాధ్యతలైనా లేవా కనీసం? అంటే గురువు గారి వెంట వెళ్ళే అప్పుడు చెప్పులు తొడుక్కోకూడదు, పాదుకలు తొడుక్కోకూడదు, వాహనాలు ఉండకూడదు. ఆయన ఎలా ఉంటే వీరు అలాగే. అలాంటి స్థితిలో గురువు గారి వెంట వచ్చేటువంటి వారు తన యొక్క శిష్య ధర్మాన్ని పరిపాలిస్తూ వచ్చేస్తూ ఉంటే కథం పద్యామి గప్రాప్తం కిమర్థం కస్యవామ్నే. ఎవరి కుమారులు ఎందుకోసం వచ్చారు, ఎలా తీసుకుని వచ్చావు, వారిని చూస్తూ ఉంటే దర్శనీయతమాభుభం. ఇద్దరు కూడా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అని అనిపించేట్టుగా ఉన్నారట. ఇద్దరి అందము కూడా ఇలాగే ఉంది కనుక పాపం మన శూర్పణఖ అయ్యో అని అనుకుంటుంది. స్వామి అందాన్ని చూచి వచ్చేసిందట. ఆయన తప్పించుకోవడానికే కాదు, ఈవిడది ప్రేమమా కామమా మనందరికీ తెలియాలి కదా. లేకపోతే రాముడు ఏమండి అన్యాయం మరి, ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను స్వీకరించవయ్యా అని అంటే చెవులు ముక్కులు కోసేయిస్తాడా అని మనమంతా కంప్లైంట్ చేస్తాం కనుక అబ్బాయి ఆవిడ ప్రేమతో రాలేదు, ఆవిడ కామిని పిశాచి కామంతో వచ్చింది అని మనకు చూపెట్టడం కోసం రామచంద్ర స్వామి అన్నట్ట, మొగన్ నేనేమిటి నాకంటే మరీ అందంగా ఉన్నారు చూడు మా తమ్ముడు అన్నట్ట. అంటే చూచింది పాపం వెలపల, ఓయ్ ఆయన కూడా బాగానే ఉన్నాడు అంటూ అటు వెళ్ళిపోయిందట. అంటే ఎవడు బాగుంటే వాడి దగ్గరికి వెళ్ళిపోవడానికి వచ్చిందని అర్థం. రాముడే కావాలి అని కోరుకోలేదు, భగవంతుడే కావాలి అని అంటే వచ్చేవాడు, పాపం ఆయన ఏం చేసేవాడు. అలా కాదు, మరొక్కడు కూడా అందంగానే ఉన్నాడంటే అవును వీడైతేనే వాడైతేనే మనకి ఎవడైతేనే వాడు అందంగానే ఉన్నాడు అంటూ వెళ్ళిపోయిందట. అలాగా వెళ్ళిపోయినందువల్ల ఇది ప్రేమ కాదు కామమని అర్థం. ప్రేమ అయితే ఒకరినే పట్టుకుంటుంది కానీ ఆ వీడైతేనేం వాడైతేనేమిటి అని అంటూ వెళ్ళిపోదు ఈ శూర్పణఖ. అయితే ఇద్దరు కూడా ఒకే రకంగా ఉన్నారు. ప్రమాణ ఇంగిత చేష్టితై పరస్పర సదృశౌ. ఒకరికి ఒకరు ఉపమానంగా ఉన్నారట. అదే ఎత్తు, అదే పొడవు, అదే ఒడ్డు, అదే కనులు, అదే కాదు, ఎంత అందంగా ఉన్నారో పాపం అని అంటూ జనక మహారాజు కూడా బాగా వ్యామోహం చెందుతూ ఉంటారు. వీరి సౌందర్యాన్ని చూచి, ఈ నయన సౌందర్యాన్ని చూచి, నయన సౌందర్యమే కాదు పాపం వారు తమ యొక్క గుణములు కేవలం పైకి కనిపించేటువంటివి ఇవే కనుక మొదలందరూ కూడా చూస్తే కన్నులు చూస్తారు కనుక కన్నుల్లో అందాన్ని నింపుకొని వచ్చారట. ఈ అందాన్ని పాపం వీరు చూడడమే కాదు, అయోధ్య నగరవాసులు చూడడమే కాదు, చూచిన ప్రతివారు కూడా పరమాత్మ ఎలా ఉంటాడో అని అంటే రామక కమల పుత్రాక్షగా అంటాడు హనుమత్ స్వామి. దశరథుడు కూడాను ఎందుకయ్యా నీవు వదిలించవు రామచంద్ర స్వామిని అంటే షోడశ వరుషో మే రామగా రాజీవలోచనగా అంటాడు ఆయన. నా రాముడండి వత్తుముల వంటి కన్నులు గలవాడు బాబోయ్, ఆయనను చూడకుండా నేను ఉంటానా? ఆయన కన్నులు ఒక్క అరక్షణం చూడకుండా కూడా నేను బ్రతకలేను. సీతమ్మ నీవెందుకు గడుస్తూ ఉన్నావు లెక్కలో అని అంటే ధన్య మా స్వామి ఉన్నాడే తం పద్మదళ పత్రాక్షం అంటుంది పాపం. కమలమల వంటి కన్నులు కలిగినటువంటి మా స్వామిని నేను చూడలేకపోయానే అని ఆడపడ, అంతకన్నా మరేమీ లేదు. అంటే స్వామి యొక్క నయన సౌందర్య దర్శనము నుండి వంచితమైపోతూ ఉన్నానే, అలాంటి మహదానందం లేకుండా పోయిందే నాకు అనేటువంటి బాధే ఎక్కడ చూచినప్పటికీ కూడా. నీకు రాముడు తెలిసినా ఎలా ఉంటాడు చెప్పు అని సీతమ్మ అడిగితే హనుమత్ స్వామి కమలపుత్రాక్షగా అంటూ ప్రారంభిస్తాడు. ఆయన కమలముల వంటి కన్నుల పిలవాడమ్మా సీతమ్మ నీకు తెలియదు, కృపాదాక్షిణ్య సంపన్నక అందము ఉంది దయా కూడా ఉంది అని అట్టు శరీర గుణాలు ఆత్మగుణాలను కూడా ఏకరను పెడతాడు మన హనుమత్ స్వామి. వీరందరూ కూడా కావలసిన వారు మిత్రులు అనుకుంటే ముక్కు చెవులు కోయించుకొని పారిపోయినటువంటి శూర్పణఖ కూడా ఎవరు నీ ముక్కు చెవులు కోసిన వారు అని కరదూషణాదులు అడుగుతూ ఉంటే ఎవరు అని అడుగుతున్నారా అత్తరు నవ్వు అంటూ మంచి యవ్వనంలో ఉన్నవాళ్ళు అంటాం. ఈ ముక్కు కోసిన వాళ్ళు ఎవరో చెప్పమంటే కోపంతో చెప్పాలి కానీ మంచి యవ్వనంలో ఉన్నవాళ్ళు, మంచి యవ్వనంలో ఉన్నవాళ్ళు ముక్కు కోయడం కాదు గొంతు కోసినా నాకు ఇష్టమే పొమ్మన. అంత అందం అన్నమాట. అంత సుందరంగా ఉండేటువంటి వారు నా దగ్గరికి వచ్చారని అంటే మనం అనుకున్నది తిట్టుట మాకు సమ్మతమే. నీవు తిడుతూ ఉంటే తిట్టు, ఎన్న తిట్లైనా పడతాను అన్నాడు కవీశ్వరుడు కనుక. కవితలో తిట్టు తిడితే అలాగే అంత అందమైనటువంటి వాడు చెయ్యేసి నా దిక్కు పోస్తూ ఉంటే ఓ తరుణవు రూప సంపన్నవు మంచి యవ్వనంలో ఉన్నారు రే అంతగాళ్ళు అంటూ ఉంది ఈవిడ. అత్తేనా సుకుమారవు, ఆయన కత్తెట్ట పట్టుకున్నాడో తెలియదు పాపం నాకు, ఎద్దడి సౌకుమార్యమో లక్ష్మణస్వామిది. అయితే సౌకుమార్యమే అనుకున్నాను, చెయ్యే చూచి మహాబలవు, ఇలా కత్తి పెట్టాడో లేదో ముక్కుపోయిన ముక్కుట అయిపోయింది పాపం. అంతటి మహాబలం కల వాళ్ళు, బలము సౌకుమార్యమే కాదు పుండరీ గవిశాలాక్షౌ
మంచి కమలముల వంటి విశాలమైనటువంటి కన్నులయ్య. నిజంగా ఆ కన్నులు చూడాలి. ఆ కన్నులు చూస్తూ అలాగే ఉండనిస్తే చాలు. ఈ రోజో ముక్కు కోసేసినా పర్వాలేకుండా ఉండేది. గాని అలాగా చూడనిస్తూ ఉన్నాడా ఆయన? బాబు ఎప్పుడు నిన్ను అలాగే చూడనివ్వు అని అంటూ ఆవిడ కూడా పుండరీక విశాలాక్షౌ అంటుంది. అంటే అంతటి కన్నులు కలిగినటువంటి స్వామి అట. అలాంటి నయన సౌందర్యాన్ని అనుభవించేటువంటి ప్రతి వాళ్ళు కూడా అడవుల్లో ఉండేవాళ్ళు ఋషుల దగ్గర నుండి ఆటవికులలో ఉండేటువంటి పశువులు, మృగములు అని చెప్పినటువంటి కోతుల దాకా, రాక్షస స్త్రీల దాకా, సీతమ్మ దాకా, దశరథుడు ప్రతి వారు కూడా స్వామి యొక్క నయన సౌందర్యాన్ని పోగొట్టుకున్నామనే బాధ. ఆయన దర్శనం లేదు అని అంటే ఆయన నయన సౌందర్యంలో ఇతర సౌందర్యం చూడలేనటువంటి బాధ